90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సో అయితే ఇప్పుడు మనకి ఫిబ్రవరి 1న బడ్జెట్లో ట్యాక్స్కి సంబంధించిన డిస్కషన్ రాబోతుంది. ఆ రోజున ట్యాక్సేషన్కి సంబంధించిన మార్పులు చేర్పులు అనౌన్స్మెంట్ జరగబోతుంది. అదేవిధంగా 31st మార్చికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం ఈ 2025వ సంవత్సరం నుంచి కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అనుకునే వాళ్ళకి, సో కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు ఇప్పటి నుంచి ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలంటారు? ఇప్పటి నుంచి ప్రిపేర్డ్గా అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే సెక్టార్స్ ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎప్పటిలాగా డిడక్షన్లు వస్తాయి, ఫైలింగ్ బెనిఫిట్ వస్తాయి. ఏ మీ ఇన్కమ్ 2.5 lakhs or 3 lakhs దాటితే మీరు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీకు వైట్ మనీ వచ్చింది. వైట్ మనీ వచ్చిందంటే మీకు బ్యాంక్ లోన్స్ వస్తాయి, వీసా ప్రాసెస్లు వస్తాయి, ఏమైనా రిఫండ్లు ఉంటే రిఫండ్లు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ జరిగిన 20%, 5% టీడీఎస్ కట్ చేస్తున్నారు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవట్లేదో వాళ్ళు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకి టీడీఎస్ ట్యాక్స్ కట్ అవ్వదు. లాస్ట్ వీక్ కూడా మా క్లయింట్ తెలియక 20 lakhs విత్డ్రా చేసిండు. 20 lakhs విత్డ్రా చేస్తే అరౌండ్ 40,000 ట్యాక్స్ కట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు. అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినట్టయితే కంపల్సరీగా 40,000 డిడక్షన్ అయ్యేది కాదు. అంతా అయిపోయాక బ్యాంక్ మేనేజర్ అమౌంట్ ఇచ్చేటప్పుడు 40,000 తగ్గించి ఇచ్చింది. వీళ్ళు 20 lakhs చెక్ ఇష్యూ చేశారు. వాళ్ళు ఇచ్చినప్పుడు 40,000 తగ్గించారు. ఇదేంటంటే ఇలా ట్యాక్స్ కట్ అవుతుంది అన్నారు. సో బెటర్గా మార్చిలోపు టైం ఉంది కాబట్టి 2 నెలల్లో ప్రీవియస్ రిటర్న్స్ ఫైలింగ్స్ అని పెండింగ్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫైల్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి. మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనుక 10 లక్షలు కనుక డిపాజిట్ జరిగితే 60% వరకు ట్యాక్సేషన్ కట్ అవుతుందంటూ కూడా ఒక ఆర్టికల్ బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అది 60% ఏదో ఉందో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ అంటారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్. ఓకే, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్. సో మన సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ అయినా క్యాష్ డిపాజిట్ అంటే ఎక్కడి నుంచో నీకు క్యాష్ ప్రొక్యూర్ అయింది, ఆ ప్రొక్యూర్ అయిన క్యాష్ వచ్చింది అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నావు. సో ఎలా ఉండదంటే గవర్నమెంట్ డైరెక్ట్గా 60% వేయదు. ఫస్ట్ ఏం చేసిందంటే ఈ పీపుల్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. ఇలాగా నీ పాన్కి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నువ్వు ఈ ట్రాన్సాక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటుంది. ఈ 10 lakhs డిపాజిట్ చేసావు, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని కరెస్పాండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఒక 3 సార్లు నోటీసులు పంపించింది. ఓకే, 3 రిమైండర్లు చేసింది. నాట్ ఓన్లీ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్స్, ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా చేసినా, ఏదైనా ప్రాపర్టీ కొన్నా, ఇలాగ ఏమైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే వాటి గురించి గవర్నమెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది. బట్ మనకేమైందంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల చాలా మందికి మెయిల్స్ చెక్ చేసుకోరు, ఎక్కువ మెయిల్స్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ చెక్ చేసుకోవడం కానీ మెయిల్ చెక్ చేసుకోవడం జరగదు. సో అలాంటి వాటికి ఏమైంది, వాళ్ళకి వాళ్ళేమో ఇన్ఫర్మేషన్ అడుగుతారు, మనకు తెలియక మనం ఏమో. అండ్ చాలా మంది ఫ్రీక్వెంట్ గా ఇల్లు మారుతుంటారు, పోస్టల్ అడ్రస్ మారుతూ ఉంటారు కాబట్టి అది తెలియదు. సో ఎప్పుడైతే అది గవర్నమెంట్ మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం, మనకు తెలియదు కాబట్టి రిప్లై అవ్వాలో అంటే మనకు వచ్చింది కూడా తెలియదు కాబట్టి వీ డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ హ్యాపెండ్. సో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం కాబట్టి వాళ్ళు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి 60%, 30% నార్మల్ రేటు, 60% ట్యాక్స్ వేసి వాటి మీద మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని నోటీస్ చేస్తారు. ఇన్కమ్ 60% ట్యాక్స్ వచ్చింది, మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ పెనాల్టీ వచ్చింది. ఆల్మోస్ట్ 100 రూపీస్కి 100 కన్నా ఎక్కువ రూపీస్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద పీరియడ్, 4 years లేట్ అయితే 4 yearsకి ఇంట్రెస్ట్, 6 years లేట్ అయితే. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ 100 రూపీస్ ఇన్కమ్ ఉంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ ట్యాక్స్ వచ్చేస్తుంది. అంటే మీరు అకౌంట్లో 10 lakhs డిపాజిట్ చేశారంటే 10 lakhs ట్యాక్స్ కట్టడం రెడీ అవ్వాలి. సో మీరు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎప్పుడైతే మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయి అంటే ఎలా వచ్చినాయి, అది మీరు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కమ్యూనికేషన్ వచ్చిన వాటి రిప్లై ఇచ్చారంటే ఇంత దూరం అది వెళ్ళదు. సో రవీంద్ర గారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి కంటే ఎక్కువ సార్లు, ఒక 2-3 సార్లు నోటీస్ వచ్చినా కూడా, అంటే ఇందాక మీరు చెప్పినట్టు మనం మెయిల్ చెక్ చేసుకోలేకపోవడమో, లేదంటే దానికి సంబంధించిన నోటీసులు మన ఇంటికి అంటే మనకు అందకపోవడము, ఇటువంటి రీజన్స్ వల్ల మనము సరైన సమయంలో రెస్పాండ్ కాకపోతే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సివియర్ యాక్షన్ ఉంటుంది అండ్ ఫర్దర్గా
ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది? సో ఎలాగుంటుందంటే ఎప్పుడైతే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక ఇది లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వేరే ఆప్షన్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తో, అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో ఎక్స్పార్టీ ఆర్డర్ అంటారు. అంటే అవతల వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎక్స్పార్టీ ఆర్డర్ ఆర్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో బెస్ట్గా జడ్జి చేసి అసెస్ చేస్తాం, ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి. సో వీళ్ళే వచ్చిన ఇన్కమ్ మీద ఇంత ట్యాక్స్ కట్టాలని ఆర్డర్ పాస్ చేస్తారు. ఫస్ట్ ఏమో డిపాజిట్ అవ్వగానే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో అసెస్మెంట్ కంప్లీట్ చేసి మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేశాక అప్పుడు క్లయింట్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమని ఇలాగా ట్యాక్స్ కట్టండి. బట్ మీకు తెలియదు ఏంటంటే కొంతమంది అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వరు. ట్యాక్స్ కట్టమని ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అడిగిందని కూడా తెలియదు. నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళు కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. రైట్. బ్యాంక్ మేనేజరు క్లయింట్కి కస్టమర్కి వీళ్ళకి ఫోన్లు చేస్తారు, ఇలా మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందండి. సో ఆ పాన్ కార్డ్తో లింక్ అయిన ఎన్నైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు. ఓకే. ఆ ఫ్రీజ్ చేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అరవ కాబట్టి వాళ్ళు తెలిసిపోయింది ఎందుకు ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేయమన్నప్పుడు వాళ్ళు తెలిసింది ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయమన్నారు, సో మీకు ఇంత డిమాండ్ ఉంది. సో మళ్ళీ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయినా లేదా మన ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో లాగిన్ అయి చెక్ చేసినా ఈ ఆర్డర్స్ నోటీసులు అన్నీ కనిపిస్తాయి. సో దెన్ మనం దానికి కరస్పాండింగ్ రిప్లై ఇచ్చి ఆల్రెడీ ఆర్డర్ పాస్ అయింది అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. లేదా అది కరెక్ట్గా నిజంగానే వాళ్ళు కరెక్ట్గానే అసెస్మెంట్ చేస్తే ఆ ట్యాక్స్ కట్టేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఫ్రీజ్ అయిందో దాన్ని అన్ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినా రెస్పాండ్ అవ్వరు. అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద వేరే అసెట్స్ ఉంటే వాటిని కూడా అటాచ్ చేస్తారు. సో అక్కడ దాకా మ్యాక్సిమం వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు.